ఇప్పుడింక కళ్ళు తెరవు పుత్ర. ఆహారం తిను పుత్ర, ఇదిగో. ఆహా మాతా, ఇవి ఎంతో రుచికరంగా ఉన్నాయి. మాతా, మీరు గజానుడి గురించి ఆలోచిస్తున్నారు కదా? నేనెంత ఆందోళనగా ఉన్నా నా బాధని ఎవ్వరూ పట్టించుకోరు పుత్ర. పుట్టినప్పటి నుండి గజాననుడికి పదే పదే అపాయాలు ఎదురవుతూనే ఉన్నాయి. తనని రక్షించడానికి మనందరం ఉండవచ్చు, కానీ నేను తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలనుకుంటున్నాను. అందుకనే నేను తనకి సకల విద్యలని ప్రసాదించి స్వయంగా తను సమృద్ధంగా సంకటాల్ని ఎదుర్కొనేలా చెయ్యాలనుకుంటున్నాను. మంచిదే కదా మాత. అదప్పుడు చాలా ముఖ్యం తనకి. కావాలంటే నేను కూడా మీకు సహాయం చేస్తాను మాత. తీసుకో, తిను పుత్ర. నువ్వు వంటకాలేవి తినకూడదు. నీకింకా అన్నప్రాసన కార్యం కాలేదు కదా. అమ్మ వద్దని చెప్పారు కాబట్టి ఇవేవీ తినకూడదు. తప్పు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు తమరు? తన ఆహారంలో నేను విషం కలిపినట్లు తనకి తెలిసిపోయిందా? తమరు పెట్టినవేవి నేను తినను కూడా. అయినా మీకు తెలియంది కాదు, నాకు ఇంకా అన్నప్రాసన మహోత్సవం జరగలేదు కదా. నాకు ఎంత ఆకలేసినా పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. అందుకే నాకు పాలిచ్చి పంపారు మాత. కానీ నాకు పాలు ఏమాత్రం ఇష్టం ఉండవు. అదా అసలు సంగతి. పుత్ర, సాంప్రదాయాలు తప్పడం నాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. ఒక పని చేద్దాం. నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని పాలల్లో కలిపానంటే పాలు భలే తీయగా అద్భుతంగా ఉంటాయి. అవి తాగడానికి ఎంత బాగుంటాయో తెలుసా? తీయగా రుచిగానా? అయితే నీకు రుచిగా ఉండే తీయటి పాలు కావాలా పుత్రా? హా. తీసుకో పుత్రా. పాలిప్పుడు అమృతంలా మారిపోతాయి. ఇంకా వాటిని తాగొచ్చు. తీసుకో. జృంభ ఇచ్చింది పాలు,
తప్పకపోతాయి ప్రాణాలు. పాలు కాదు, నీ మరణాన్నే తాగుతున్నావు బాలక. ఇదేమిటి? నా శరీరం నీలంగా ఎందుకు మారిపోతుంది జయ చిన్నమ్మ? ఏం కాదు పుత్రా. నువ్వు తాగింది కాలకూట విషమని తెలుసా మూర్ఖ బాలక? ఇప్పుడు నా బారి నుండి నిన్నెవరూ రక్షించలేరు. జృంభా వేసిందంటే వేటు, యముడికైనా తప్పదు పాటు. ఆశ్చర్యం. స్వామి అంతం లేనివారు, జనన మరణాలను మించినవారు. అంతటి వారే కాళ్ళకూట విష ప్రభావాన్ని తప్పించుకోలేక గొంతులోనే ధరించడం ద్వారా విషకంఠుడనే పేరు పొందారు. అటువంటి ఘోరమైన విష ప్రభావం నుండి ఇంత త్వరగా ఎలా కోలుకున్నాడో మా పుత్రుడు గజాననుడు. ఆశ్చర్యం. విఫలం కాబోదు జుంబా ప్రభావం. బాలకా, నీకు తప్పదు ప్రాణాంతకం. మళ్ళీ చేస్తాను నా విషపు దాడిని. ముక్తి లభించబోదు నీకు నా ప్రచండ శక్తి నుండి. 2 చేతులతోనూ పిసికేస్తాను నీ గొంతు. అప్పుడు తప్పక తేలుతుంది నీ అంతు. ఈ రాక్షస్ అనే ప్రమాదం నుండి ఇంకా బయటపడనే లేదు నా గజాననుడు. కాలయముడే నా రూపంలో వచ్చి నిన్ను తీసుకుపోతున్నాడు మూర్ఖ బాలకా. మహాకాలుడి త్రిశూలం.
ఆ దుష్టురాలు అంతమైపోయింది. కానీ ఈ ఘటనతో నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఏ దివ్య శక్తికి ప్రతిరూపం మా గజాననుడి జీవితం? అలాగే ఏమిటి తన జీవిత లక్ష్యం? మాతా సోదరుణ్ణి చూసి పాలిచ్చి రావడానికి వెళ్ళింది. ఎంతసేపైనా రాలేదేంటి? అసలు ఏమైనట్టు? ఎవరిది భయంకరమైన అరుపు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆ దుష్టురాలు అంతమైపోయింది. కానీ ఈ ఘటనతో నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఏ దివ్య శక్తికి ప్రతిరూపం మా గజాననుడి జీవితం? అసలేమిటి తన జీవిత లక్ష్యం? తండ్రి గారు సమయానికి వచ్చి రక్షించారు నన్ను. తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో అర్థమైందా? ఇంత జరిగినా గజాననుడు ఏమాత్రం భయపడ్డం లేదు. ఎలా నుంచున్నాడో ఏమీ జరగని వాడిలా. ఎవరు తను? తనకేమైంది? గజానన, నీకేమీ కాలేదుగా? ఏం కాలేదమ్మా. ఈ రాక్షసి ఇక్కడికి ఎలా వచ్చింది? తను ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదమ్మా. ఇందాక నేను బయటికి రాగానే తన జయ చిన్నమ్మ గారి వేషంలో వచ్చి నాకు భోజనం పెట్టే ప్రయత్నం చేసింది. అన్నప్రాసనం కాకుండా తినకూడదని చెప్పాను. అప్పుడు తను నాకు పాలు ఇచ్చింది. పాలు చాలా చేదుగా ఉన్నాయి. అయినా సరే అమ్మ ఇచ్చిన పాలు మధురం అనుకుంటూ తాగేశాను. అంతలోనే తండ్రి గారు వచ్చి తన త్రిశూలంతో ఈ రాక్షసిని అంతం చేశారు. నా తండ్రి, నా గజాననుడు, నువ్వు సురక్షితంగా బయటపడ్డావు. అదే నాకు సంతోషం. అమ్మా, తమరు నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు. నాకు సంతోషమే. ఇంకా ఎదురు చూస్తూ కూర్చోలేను నేను. ఏమైందా దుష్ట జుంబా? ఇంతవరకు ఎందుకు రాలేదో? మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు అసుర సామ్రాట్. గొణగడాలొద్దు ముసలి. ఏం చెప్పాలో స్పష్టంగా చెప్పు. ఊరికే తొందరపడిపోతున్నారు తమరు. జృంబ రాకుండా ఉండదు, కానీ ఈసారి తనని దూరంగానే ఉంచండి. మరి దగ్గరికి రానివ్వకండి. వచ్చిందంటే మళ్ళీ దాని విషయం నా మీద దుష్ప్రభావం చూపిస్తుంది. గజాననుడి యొక్క భద్రత విషయంలో మాత పడుతున్న ఆందోళనకు చాలా అర్థం ఉంది. తండ్రి గారు, ఎన్నో అసుర శక్తులు వివిధ రూపాల్లో దాడులు చేసి మన గజాననుడిని గాయపరచాలని చూస్తున్నాయి. అందుకే తనను తాను రక్షించుకోవడానికి తగిన శిక్షణ ఇవ్వడం మంచిది తండ్రి గారు. అన్నయ్య దగ్గర వెళ్ళుందా? ఇదే నా ధనుర్బాణాలు చేస్తున్న హెచ్చరిక. ఏ శత్రువు అయితే ఈ రాక్షసుని ఇక్కడికి పంపించాడో తనకి అంత్యకాలం దాపరించింది. మా సోదరుడు ఎంతటి మహావీరుడు. వీరి బాణయోగం అద్భుతంగా ఉంది. భలే అన్నయ్య, భలే. అసుర సామ్రాట్, అక్కడ చూడండి.
ఎవరి బాణ ప్రయోగమిది? ఎవరిని తీసుకొస్తోంది? జుంబా మృతి చెందిందా? ఇదే నా ధనుర్బాణాలు చేస్తున్న హెచ్చరిక. ఏ శత్రువు అయితే ఈ రాక్షసుని ఇక్కడికి పంపించాడో తనకి అంత్యకాలం దాపరించింది. కాలకూట విషాన్ని భరించగల జుంబాకింతటి దారుణ మరణమా? ఇంతటి శక్తివంతురాలైన జుంబానే అంతం చేశాడా గజముఖ బాలుడు? త్రిమూర్తులు కూడా కాలకూట విషాన్నుంచి తప్పించుకోలేరని చెప్పింది నువ్వే కదా. మరి ఆ బాలుడు ఎలా హరాయించుకున్నాడా విషయాన్ని? ఎలా హరించాడీ ప్రాణాల్ని? నన్ను ఆ బాలుడు అంతం చేస్తాడని ఆ బ్రహ్మదేవుడేగా చెప్పింది. ఆయన మాట నిజం కాకూడదనుకుంటే మాత్రం నేను స్వయంగా తనని అంతు చూడకుండా వదలకూడదు. గజానన, పద లోపలికి వెళదాం. లేదన్నయ్య, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రాను. ఎందుకు రావాలి? లోపల అంత రుచికరమైన భోజనం మీ ఒక్కరికే తినిపిస్తుంటే నేను మాత్రం అమ్మ ఇచ్చిన పాలు తాగుతూ కూర్చోవాలా? ఆహా, ఎన్ని రకాల ఫలాలు మన నత్తిగన్నం దగ్గర. అమ్మ, తండ్రి గారు, అన్నయ్య, నేను మీతో రావడం లేదు. నేను కేవలం నత్తిగన్నంతోనే వెళతాను. ఇప్పుడు ఆ ఫలాలన్నీ నేనే తినొచ్చు. ఆగండి, నేను వస్తున్నాను మీతో. అరే ఆగు గజానన, ఆగమంటే. చూడటానికి తనొక బాలకుడు మాత్రమే. మా పుత్రుడు తన బాల్య చేష్టలతో మనల్ని మురిపిస్తాడు. కాని ప్రత్యక్షంగా కనపడుతున్న బాలుడికి పరోక్షంగా ఏదో ఉంది. నేను చూసింది సామాన్యమైన విషయం కానే కాదు. కానీ మన కళ్ళు చూసేవి మన ముందున్నవి మాత్రమే. కానీ దాని వెనుక ఏదో దాగుంది. ఏమిటా రహస్యం? మా పుత్రుడి వాస్తవ రూపం ఏమిటి? ఏ అలౌకిక శక్తులకి ప్రభువతడు? అతడి అద్భుతమైన దివ్యత్వానికి మూలం ఏమిటి? తమ పుత్రుడి దివ్యత్వాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా సోదరి పార్వతి? మీరందరూ ఇక్కడ. మీరందరూ నా ప్రణామాలు స్వీకరించండి. పార్వతీదేవి, తమ పుత్రుడు ఎంతో అసాధారణమైనవాడు. తన భద్రత గురించి తమరు చింతించవలదు. కానీ తను జన్మించడానికి ముందే తమరిని, అంటే తన తల్లిని రక్షించినవాడు. నన్ను రక్షించాడా బ్రహ్మదేవా? అది తను పుట్టక ముందేనా? కానీ ఎలా? మీకు అప్పటి సమయం గుర్తుండే ఉంటుంది జగన్మాత. ఆ సమయంలో తమరి ఊహలతో కల్పనలతో తమరి పుత్రుడి రూపాన్ని సృష్టిస్తున్న సమయంలో అత్యంత శక్తివంతుడైన అసురుడు మీ పుత్రుడైన దేవసేనాపతి కుమారస్వామిని అంతం చేసే ఉద్దేశ్యంతో కైలాసంలోకి ప్రవేశించాడు. కానీ అతడి వక్రదృష్టి తమరిపై పడింది. అప్పుడు గజాననుడే కల్పించుకుని ఆ అసురుడు నుండి తమను రక్షించాడు పార్వతీదేవి. గజాననుడి అనుపమ అద్భుత అనుభవం ఒక్కసారి నాకు కూడా కలిగింది సోదరి.
తను మొదటిసారి బ్రహ్మలోకంలోకి అడుగుపెట్టినప్పుడు నేను తన దివ్యత్వాన్ని చూసినప్పుడు నాకు కూడా అద్భుతమైన అనుభూతి కలిగింది. పార్వతీ నందనుడు ఓంకార స్వరూపుడు. అందుకే తను జన్మించక ముందే తన తల్లి అయిన జగజ్జననినే రక్షించగలిగాడు పార్వతీదేవి. తను స్వయంగా ఓంకార స్వరూపుడు. తన ఉదరంలో లాలాజలము అమృతంలాగా స్థిరమై ఉంది. అటువంటి మీ పుత్రుడు సామాన్య బాలుడు ఎలా అవుతాడు దేవి జగన్మాత? మీరందరూ గజాననుడి దివ్యత్వాన్ని అనుభవించారు. ఆ ఓంకార స్వరూపుడే నా పుత్రుడా? అదెలా సాధ్యమైంది? అనుమానాలనే ఛాయలను తుడిపేసి సత్యజ్యోతిని దర్శించండి. అప్పుడు స్వయంగా మీకే తెలుస్తుంది తనెవరనేది. తమరి పుత్రుడు గజాననుడే ఓంకార స్వరూపుడు, పరమశక్తి, పరబ్రహ్మ, మహాగణపతి సోదరి. మహాగణపతి అంటే మహాపరమశక్తి. తన అనుభూతి దర్శనాలు మా త్రిమూర్తులకు సత్యయుగానికి ముందుగానే ఈ సృష్టి ఆరంభంలోనే కలిగాయి. ఆ సమయంలో గతకాలపు సృష్టి అంతం జరుగుతోంది. కరాళ ప్రళయ తాండవంతో సృష్టిలోని జలవాయు ప్రకోపాలతో సృష్టి అంతమవుతోంది. భూమి అంతా పూర్తిగా నీటిలో విలీనమైపోయింది. సకల కాలాల్లో వినాశాంధకారం అలుముకుంది. ఎక్కడ చూసినా విధ్వంసాలు, వినాశాలే ప్రజ్వరిల్లుతున్న సమయం అది. బ్రహ్మాండం యావత్తూ లయమైపోతున్న సమయం అది. ఈ సమస్త ప్రకృతి, ఆ ప్రకృతిలోని ప్రతి ఒక్క అంశము కూడా అంతం కావడం ఆరంభమైంది. అప్పుడు మా మనసులో మా త్రిమూర్తుల అస్తిత్వపు ఔచిత్యం పట్ల అనుమానం కలిగింది. ప్రపంచాలను స్థిరంగా ఉంచే కార్యం మా త్రిమూర్తులదే కదా, అదంతా నాశనమైపోతుంది. దాంతో మా త్రిమూర్తులకి ఆలోచన మొదలైంది, మేమేం చేయాలని. ఏ సమస్యకైనా పరిష్కారం తపస్సు ద్వారానే లభించగలదు. అప్పుడు ముగ్గురం తపస్సు చేయడానికి పాతాళ లోకానికి వెళ్ళాము. వేల కోట్ల సంవత్సరాలు మేము ముగ్గురము పాతాళ లోకాల్లోనే స్థిరపడి ఉన్నాము. ధ్యానము, తపస్సులో నిమగ్నమై ఉన్నాము. మేము చేసిన ఘోర తపస్సు వల్ల ఎటువంటి ఫలితము మాకు దక్కలేదు. అయినా మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. అప్పుడు మేము పాతాళ లోకం నుండి బయటికి రావాలని నిర్ణయించుకున్నాము. పాతాళం నుంచి మేం ముగ్గురం బయటకొచ్చి చూస్తే సృష్టిని తనలో ఇముడ్చుకున్న జలం కిందకి దిగి వచ్చింది. నీటి వేగం తగ్గిన మాట నిజమే,
అయినప్పటికీ ఏమీ కనిపించని పరిస్థితి. భూమంతా నీటిలోనే మునిగి ఉంది. ఒక పర్వతం నీటిపైన నిలబడి ఉంది. ఆ పర్వతంపైనే మేం ముగ్గురము కూర్చొని చర్చోపచర్చలు కొనసాగించాము. అయినా మా సమస్య మాత్రం సమస్యగానే మిగిలింది. ఉన్నది అంతమైనది. ఆ అంత్యస్థానంలో నిలబడి మేము దానిని ప్రార్థించడం ఆరంభించాము. దేనితో యావత్ సృష్టికి అస్తిత్వం ఉన్నదో, కేవలం సృష్టికే కాదు, సమస్త బ్రహ్మాండానికి మూలాలన్నిటికీ మూలమదే. అదే అనాది, అదే అనంతం. మేమా పరబ్రహ్మాన్ని ఆవాహన చేశాము. అదే మాకు మార్గదర్శనము చేసింది. నేనే మహాశక్తిని. నాతోనే బ్రహ్మాండమంతటికీ జన్మ లభిస్తుంది. ప్రళయం అనంతరం తిరిగి నాలోనే లీనమైపోతుంది. నేనే కర్తను, నేనే ధర్మకర్తను, నేనే లయకర్తను కూడా. నేనే విశ్వరూప పరబ్రహ్మని. నేనే సాక్షాత్తు నిత్యాత్మను. సత్వ, రజస్, తమో గుణాలు మూడింటికి అతీతుడను. స్థూల, సూక్ష్మ, కారణ రూపాలను కూడా నేనే. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను మించిన కాలాన్ని. నేనే ప్రణవాన్ని, నేనే ఓంకారాన్ని. అది సకల మంత్రాలకు మూలమైన బీజాక్షరం. దేవాది దేవతలు నా వల్లే ఉత్పన్నమయ్యారు. నమో నమో విశ్వేభృతే అఖిలేశ నమో నమః కారణ కారణాయ నమో నమో వేద విదామ దృశ్య నమో నమః సర్వవర ప్రదాయ. ప్రభు, తమరి దర్శన భాగ్యంతో మేము కృతార్థులమైనాము. మేము తమరి ధ్యానం, ఆరాధనలు చేస్తూనే ఉంటాము. అవే మా భవిష్యత్తుని నిర్ధారించగలవు. మంచిది. నేను భవిష్యత్ కార్యాన్ని మీ ముగ్గురికి సమానంగా పంచుతాను. బ్రహ్మదేవ, తమరు సరికొత్త సృష్టిని సృజించండి. విష్ణుదేవ, తమరు ఆ సృష్టిని నిర్వహిస్తూ పాలించండి. ఇక మహాదేవ, తమరు జీవితం, మరణం, సృష్టి మూడింటి ద్వారా నిర్ధారించబడే కాలచక్రాన్ని మహాదేవ సమయానికి తగినట్టుగా లయ కార్యాన్ని స్వీకరించండి. తమరి ఆజ్ఞ ప్రభు. కానీ నాకొక అనుమానం ఉంది. సృష్టి అంతమైపోవడంతో పాటుగా దానికి సంబంధించిన స్మృతులన్నీ నా మనసు నుండి తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సృష్టి ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు. నవసృజన ఎలా ఉండాలి ప్రభు? బ్రహ్మదేవ, నాలో దాగిన అనంత బ్రహ్మాండాలను దర్శించండి. వాటిని చూస్తే కొత్త సృష్టి రచన ఎలా ఉండాలో అవగతమవుతుంది. ఆశ్చర్యం! అనేక బ్రహ్మాండాలు, అసంఖ్యాక సృజనలు.
పరమపిత పరబ్రహ్మములో ఎన్నో విధాలుగా సృష్టించబడ్డాయి. ఆయన సృష్టి రకరకాలుగా సృష్టింపబడింది. కొన్ని అంత్యదశలో ఉంటే మరికొన్ని సరికొత్త తేజస్సులో ఆరంభ దశలో ఉన్నాయి. ఏ సృష్టి అయినా మొట్టమొదట చాలా నిరాఘాటంగా అద్భుతంగా సాగుతున్నాయి. అద్భుతం ప్రభు, మహాద్భుతం తమరి మహిమ. ధన్యవాదాలు ప్రభు. బ్రహ్మదేవ, తమరికిప్పుడు సమస్త సృష్టి రహస్యాలు బోధపడి ఉంటాయి. అవును ప్రభు, తమరి దయ వల్ల నాకు అన్నీ స్పష్టమయ్యాయి. తమరు తమ దివ్య దర్శనం చేయించి దిశానిర్దేశం చేసినందుకు తమరికి శతకోటి వందనాలు ప్రభు. ధన్యవాదాలు. గౌరీ, గజాననుడే ఆ పరబ్రహ్మం తనే బాలుడి రూపంలో అవతరించాడు. ఆహా, ఎన్ని రకాల పదార్థాలు. ఇప్పుడు నేను ఇవన్నీ తినొచ్చు. ఇప్పుడు మనం గజాననుడికి అన్నప్రాసన శుభకార్యం ప్రారంభం చేద్దాము. ప్రథమంగా మన కుటుంబంలో అందరికంటే పెద్దవారు, మా అందరికీ గౌరవనీయులైన గజాననుడి తాతగారు హిమవంత మహారాజు గారు తన భోజనానికి మొదటి ముద్ద తినిపిస్తారు. ఆగండి. ఉమా, ఏమైనది? గజాననుడి అన్నప్రాసన ఆరంభం కావడానికి ముందుగానే తనని ఎందుకు అడ్డుకున్నావు? స్వామి, చెప్పన్నారు వంటకాలతో ఏర్పాటైంది ఈ విందు. కానీ దీనిని చూస్తుంటే నాకెందుకో పరిపూర్ణంగా ఎంతమాత్రం అనిపించడం లేదు. ఇప్పటికీ ఏదో పెద్ద లోపం కనిపిస్తోంది. అంటే అన్నానంటారు గాని అమ్మాయి, లోపమా? ఇంకా ఏ లోపం కనిపిస్తుంది? లోపం ఒక్కటే, గజాననుడికి ఇంకా అన్నప్రాసన కాకపోవటమే. లోపం ఏంటి? నా కడుపులో అంత పెద్ద లోపంగానే ఉంది. భోజనం చేస్తే తీరిపోతుంది. ఆలస్యానికి నన్ను మన్నించగలరు, కానీ ఏది జరగాలో అది జరగనివ్వడం అనివార్యం. మా పుత్రుడి అన్నప్రాసన మహోత్సవంలో ఈ 56 కాదు, ముఖ్యమైనది వేరొకటుంది. ముఖ్యమైందా? అదేమిటి? శుభకార్యంలో మరువరానిదే మర్చిపోయాం. మీరందరూ మీ స్థానాల్లో ఆసీనులు కండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముఖ్యమైన పదార్థం తీసుకుని వస్తాను. అల్లుడా గజానన, నువ్వు కూడా నిరీక్షించక తప్పదు. నిరీక్షణకి ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది. మీ అమ్మగారు నీకోసం ఒక విశేషమైన పదార్థం తేవడానికి వెళ్ళారు. నిజమే మామగారు, కానీ నేను ఎదురు చూస్తాను.
చూసావా అన్నయ్య, ఆ అమ్మ నా కోసం ఏదో ప్రత్యేకంగా తీసుకువస్తుంది. ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. అంటే అన్నానంటారు గాని పుత్రి, ఏమిటి వంటకం? చూడ్డానికి మామూలు చప్పిడి పిండి ముద్దల్లాగా కనిపిస్తున్నాయవి, అదే విశేషమా? అమ్మమ్మ, అంత మాట అనకండి. అమ్మ విశేషంగా చేశారంటే అవి సామాన్యమైన పదార్థాలు అయ్యుండవు. అవునా అమ్మా? అది సరే, వీటిని ఏమంటారు? మోదకాలు. మోదకాలా? తమ ప్రత్యేకత వల్ల అందరికీ మోదాన్ని అంటే ఆనందాన్ని ప్రసాదిస్తాయి. పుత్ర, అమ్మ మాట కూడా నిజమే. చూడటానికి చప్పిడి పిండి ముద్దల్లాగే ఉంటాయి. పుత్ర, అలాగే నీ మాట కూడా నిజమే. మోదకాల్లో ఉండేదంతా అద్భుతమే కదా పుత్ర. అంటే అన్నానంటారు గాని ఇందులో అంత అద్భుతం ఏముందో? ఇవి నీలాంటివే. నేను నిన్ను ఎలా పెంచాలనుకుంటున్నానో సరిగ్గా అలాగే ఉంటాయి మోదకాలు. నన్ను తమరు మోదకాల్లా పెంచాలనుకుంటున్నారా అమ్మా? కానీ వాటిని తినకుండా, వాటి రుచి తెలుసుకోకుండా నేను వాటిలాగా ఎలా రూపొందగలను? అమ్మా, నేను ఈ మోదకాలను తినొచ్చా? తప్పకుండా పుత్ర. గజాననుడి అన్నప్రాసన మోదకాలతోనే ఆరంభమవుతుంది. భలే, మీరు చెప్పినట్టుగానే భలేగా ఉన్నాయి. తింటున్న కొద్దీ వీటి అపురూపమైన రుచి పెరుగుతూనే ఉంది. తీపిలోని మాధుర్యం అంతా మోదకాల్లోనే ఉంది. వీటిని తిన్న నోళ్ళకే గాని కళ్ళకి వీటి గొప్పదనం అర్థం కాదు. అవును పుత్ర, ఎలాగైతే మోదకాలని చూసిన వారికి అందులోని మాధుర్యం అర్థం కాదో అదేవిధంగా మన అందరిలోనూ సహజ సుందరమైన పరమాత్మ కొలువై ఉంటాడు పుత్ర. కాని మాయామోహంలో పడి దాని విలువని మాధుర్యాన్ని అందరూ గ్రహించలేరు పుత్ర.
దాని అసలు రుచి మాయా మోహాల్ని త్యజించినప్పుడే అవగతమవుతుంది. అర్థమైందా? ఓ, అర్థమైంది. అమ్మా, తమరు గజాననుడికి అమ్మమ్మ, అందుకే మోదకాన్ని మీరే రుచి చూపించండి. భలేగా ఉందమ్మా. మోదకాల రుచి మహా అద్భుతం. కానీ మాత, ఈ మాయామోహాలంటే ఏమిటి? వాటిని పరిత్యజించడం అంత అవసరమా? మాకా మాయా మోహాల నుండి బయటపడే ఉపాయం కూడా తెలియజేయండి. అలాగే పుత్ర, ఆత్మ అనేది పరమాత్మలోని అంశమే. మంచి పనులతో మాత్రమే పరమాత్మను చేరుకోగలరు. అదే మానవ జీవితానికి మౌలిక ధర్మం. కానీ ప్రాపంచిక సుఖాల పట్ల లలసత్వం, స్వార్థపరత్వం, కోరికలనే మాయాజాలంలో పడి దారి తప్పుతూ ప్రాణులన్నీ కూడా పరమాత్మనే మర్చిపోతున్నాయి. కానీ మనం ఆ పరమ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది మాత? ఏముంది, సత్యానికై శోధన. మాయను ఛేదించేటువంటి సకల శక్తులను పుత్ర కుండలినిలోనే జాగృతమవుతుంటాయి. వాటికి మనలోని పరమాత్మ యొక్క శక్తి, దాని సౌందర్యాలను చవిచూపిస్తూ ఉంటాయి. అలాగే పుత్ర, మోదకాలలోని పూర్ణాన్ని రుచి చూస్తే కాని దాని సహజమైన మాధుర్యం తెలియదు కదా. స్వామి, ఇప్పుడు గజాననుడికి మోదకాన్ని తమరు తినిపించండి. పుత్రా, ప్రపంచంలో ఎన్నో మిథ్యలు, ఆకర్షణలు ఉన్నాయి. అవి అడుగడుగునా ఎదురుపడుతూ దారి తప్పించాలని చూస్తాయి. రుచికరమైన ఆహారం, మనోహర పూల పరిమళాలు, మెచ్చుకోలు మాటలు, అందమైన దృశ్యాలు, సున్నిత స్పర్శలు అంటే పంచేంద్రియాల్లోంచే కోరికలు రూపుదిద్దుకుంటాయి. అవి కొత్త కొత్త కోరికలను కలిగిస్తూ మనల్ని భ్రమపెడతాయి. వాటిని అదుపులో పెట్టుకుంటేనే మనలో దాగున్న అంతర్గత శక్తులు విశేషమైన రూపంలో జాగృతం చేయవచ్చును పుత్రా. అంటే అర్థం, మనలో నివసించే పరమాత్మను మనం స్పష్టంగా గ్రహించడం వీలవుతుంది. మన అంతరాత్మలోకి చూసుకుంటూ మన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. చెడు మార్గాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో ప్రయాణించాలి. పుత్ర, సద్గుణాలని పెంపొందించుకుని మన మూల లక్ష్యంపై స్థిరంగా ఉండాలి. మనలో దాగున్న సౌందర్యంతో జగత్తు అంతటికీ ఆనందాన్ని కలిగించాలి. జీవితంలోని ఈ మహత్తర జ్ఞానానికి ప్రతీకలే ఈ మోదకాలు. అన్నపూర్ణ, ఇప్పుడు తమరి అమృత హస్తాలతో పుత్రుడికి మోదకం తినిపించండి. తిను పుత్ర. దేవి పార్వతి, గొప్ప జీవిత సత్యాన్ని తెలియచేసే మోదకం రూపం కూడా ఎంతో విశేషమైనది కదూ. అవును లక్ష్మీదేవి, దీని ఆకారమే మహాశూన్యానికి ప్రతీకలా ఉంటుంది. అమ్మా, నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఈ మహాశూన్యం అంటే ఏమిటి? మహాశూన్యమంటేనే అనంతం. దానికదే పరిపూర్ణమైనది. సర్వ జగత్తు, అందులోని సకల జీవరాశులు దానిలోంచే ఉత్పన్నమవుతాయి, దానిలోనే విలీనమవుతాయి. అంటే ఇదంతా ప్రణవనాదం ఓంకారానికే ప్రతీక పుత్ర. అందుకే పుత్ర, ఎవరైతే మోదకాల వాస్తవిక అర్థం తెలుసుకుంటారో వారు ప్రపంచంలో ఉన్న సుఖదుఖాలను అధిగమిస్తారు.
మాయాజాలానికి లొంగిపోకుండా తనలోని పరమాత్మను గుర్తించడం ద్వారా పూర్ణత్వాన్ని సాధించుకుంటారు. అంతేనా అమ్మా? ఇదెవరికి పుత్రా? ఇది తీసుకోండి అన్నయ్య. మాతా, ఈ మోదకాల ప్రభావం చూశారా? మా సోదరుడు భోజనం నాతో పంచుకోవడం నేర్చుకున్నాడు. అమ్మా, నాకు అర్థమైంది. కొంతమంది ఎంత సాధారణంగా కనిపించినా వారు తమలో ఉన్న పరమాత్ముణ్ణి గ్రహించగలిగితే చెడు గుణాలను వదిలిపెట్టి వాళ్ళు అసామాన్యులుగా తయారవుతారు. తమరు నా కోసం చేసిన ఈ విశేష మోదకాలతో ప్రపంచమంతా పంచుకోవడం నేర్చుకుంటుంది. కనుక నాకు మోదకాలే ప్రియమైన అమ్మ ప్రసాదాలు అవుతాయి. అల్లుడు గజానన, ఇంకా అన్నప్రాసన శుభకార్యం పూర్తయిపోయింది. నువ్వింక మనసుకి నచ్చినవన్నీ తినవచ్చు. ఈరోజు కడుపు నిండా తినవచ్చు. ఈరోజు కడుపు నిండా తినవచ్చు. అమ్మా, చాలా రుచిగా ఉంది. సంతృప్తి కలిగింది. కడుపు నిండిపోయింది. తమరు అనుమతి ఇచ్చారంటే ఇంకా వెళ్ళి పడుకుంటానమ్మా. సరే పుత్ర, మీ అమ్మమ్మ గారితో వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో. ఈరోజు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపటి నుండి నువ్వు చాలా శ్రమించాల్సి వస్తుంది. కఠినమైన తపస్సు ద్వారా శక్తులు దివ్యత్వాలకై సాధన చేయాల్సి ఉంటుంది. దేవరాజ ఇంద్ర, ప్రణామాలు మహాదేవ. తమ రాకకు కారణము? దక్షిణ దిశలో మళ్ళీ అసురుల దురాఘాతాలు ఎక్కువయ్యాయి. మా దేవతలను సంరక్షించడానికి గాను మరోసారి దేవతల సేనాపతి అయిన కార్తికేయుడి అవసరం ఉంది. తనని ఇంకా నా హృదయానికి కూడా హత్తుకోలేదు స్వామి. నేను నా పుత్రుణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వను. నా పుత్రుణ్ణి నాకు ఎంత మాత్రం దూరం కానివ్వను. అలాగే తమరిని కూడా దూరంగా పంపనివ్వను. కార్తికేయుణ్ణి పంపించడానికి పార్వతీదేవి ఎంత మాత్రమూ అంగీకరించదు.
గజానన. లే పుత్ర గజానన. అమ్మా, తెల్లవారిపోయిందా? భలే భలే, నాకు అన్నప్రాసనం అయిపోయింది కాబట్టి నేను ఏది కావాలంటే అది తినొచ్చు కదమ్మా. లేదు పుత్ర, సాధన చేసేటువంటి సాధకుల దృష్టి భోజనం, నిద్ర, ఆటల మీద కాదు, కేవలం తన సాధన మీద మాత్రమే కేంద్రీకరించాల్సి ఉంటుంది. సాధన అంటే ఏమిటి? పంచాగ్ని తపస్సు అంటే అత్యంత కఠినమైన తపస్సు చేయాల్సి ఉంటుంది. నీ సాధన ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. దానికోసం నువ్వు అర్హతలు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రాతకాలంలోనే లేచి స్నానం చేసి పూజా స్థలానికి చేరుకుని భగవంతుడికి భక్తితో పూజ చేసి నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. వెళ్ళు పుత్ర, స్నానం చేసిరా. వచ్చాక నేను నిన్ను భవనానికి దూరంగా ఉన్న నీ తపోస్థలానికి తీసుకువెళతాను. మన భవనానికి దూరంగానా? ఆ సరే అమ్మా. అమ్మా, మార్గం ఇక్కడితో అంతమైపోయింది. పూజా స్థలం ఎక్కడా? పుత్ర, అదిగో అక్కడుంది నువ్వు తపస్సు చేసే స్థలం. అమ్మా, మనందరం భవనానికి ఇంత దూరంగా ఈ అరణ్యానికి ఎందుకొచ్చాము? ఎందుకంటే పుత్ర, ఈ నిర్జనమైన ప్రదేశ స్థలంలో నీ మనసేమాత్రం చెలించదు. అప్పుడు నీ తపస్సులో స్థిరంగా ఉంటావు. అమ్మా, ఈ పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? పుత్ర, మన శరీరంలో 7 చక్రాలుంటాయి. సృష్టిని కొనసాగించే మూలాధారం, మనలో సృజనాత్మక శక్తుల్ని పెంపొందిస్తూ ఆనందాన్నిచ్చే స్వాదిష్టానం, మనలోని ఆత్మబలం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మేధస్సునిచ్చేది మణిపూరకం, ప్రేమ, దయాగుణం, కరుణలను పెంపొందించే అనాహతం, మన జీవితంలో సత్యసంధతను ప్రభావితం గావించే విశుద్ధి చక్రం, సహజ జ్ఞానం, అంతర్దృష్టి కేంద్రం అజ్ఞాచక్రం, సహస్రారం విశుద్ధ పావన చైతన్యానికి మూలం, కుండలిని శక్తి,
చైతన్యాలు మనందరిలోని వెన్నెముక్క ఆధార స్థానంలో స్థిరమై ఉంటుంది. తపస్సు ధ్యానాల ద్వారా కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అన్ని చక్రాలను దాటుకుంటూ పైకి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఎప్పుడైతే అది మన శిరస్సు అలాగే మెదడుని చేరుకుంటుందో అప్పుడు మనకు పరమజ్ఞానం సంప్రాప్తిస్తుంది. మనం ఆ శక్తిని గ్రహించడానికి అన్ని చక్రాలని స్వచ్ఛపరచాల్సిన అవసరం ఉంటుంది. పంచాగ్ని తపస్సు జాగృతమై అగ్ని మనసుని శుద్ధీకరణం చేస్తుంది పుత్ర. ఈ దీపాగ్ని శిఖ మీద నీ దృష్టిని కేంద్రీకరించి నీ తపస్సుని ఆరంభించాల్సి ఉంటుంది. నీ ధ్యానం లోతుల్లోకి ప్రవేశించిన కొద్దీ ఈ దీపంలోని అగ్ని నుండి నీకు 4 వైపులా పంచాగ్నిని ప్రజ్వలింపచేస్తుంది. అదే నీలోని సమస్త శక్తులకు శుద్ధీకరణకి సంకేతం పుత్ర. అప్పుడు నీకు సర్వోత్తమ ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇక నైవేద్యం పెట్టి నీ తపస్సుకి శుభారంభం చెయ్యాలి పుత్ర. అలాగే అమ్మా. ఇప్పుడు పద్మాసనం వేసుకుని నీ దృష్టినంతటినీ ఈ దీపం ఆగ్రంపై కేంద్రీకరించు. అలాగే అమ్మా. దేవేంద్ర, తమరికి తెలియనిది కాదు. నా బాధ్యతల నుండి వెనుకంజ వేసే స్వభావం కాదు నాది. కానీ నా సోదరుడికి ప్రమాదం పొంచి ఉంది. తనకి భద్రత ప్రసాదించడం కోసం కొంతకాలం పాటు నేను ఇక్కడే కైలాసంలో ఉండటం చాలా అవసరం. కార్తికేయ కుమార, ఇది కైలాసం. ఇక్కడ స్వయంగా మహాదేవుడు నివసిస్తుంటారు. గజాననుడు సురక్షితమే. ఇప్పుడు అభద్రతలో ఉన్నారంటే అది మా దేవత. మా దేవతల తలలపై ప్రమాదాలనే కత్తులు వేలాడుతున్నాయి. ఇప్పుడు ధర్మజ్యోతి కూడా రెపరెపలాడుతుంది. దానిని రక్షించడం తమ గురుతర బాధ్యత. దేవేంద్ర, కేవలం పార్వతీమాత మహాదేవుల పుత్రుడైనంత మాత్రం చేత పదవులు ప్రదానం చెయ్యకూడదు. తమ అర్హతను నిరూపించుకోవడానికి ఇప్పటి వరకు ఏ కార్యాన్ని చెయ్యలేదు. దైవత్వాన్ని పొందడానికి ఉన్న వాళ్ళకి ఏకైక మార్గం అర్హతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, పుట్టుక కాదు. ప్రణామాలు మాత. గతంలోనే చెప్పాను మీకు, తమరి రక్షణ, దేవతలకు సహాయం, సృష్టిలోని ఆపదలను దూరం చెయ్యటం, ఇవి మాత్రమే కాదు. నిజానికి మా పుత్రుడు కార్తికేయుడికి ధర్మం, కొన్ని బాధ్యతలు, తన కుటుంబం పట్ల కూడా ఉంటాయి. వాటిని నిర్వర్తించడం కోసం కార్తికేయుడు ఇక్కడ ఉండడం అనివార్యమవుతుంది. ప్రభు, నేను కేవలం నివేదించుకోగలనంతే. నిర్ణయం తీసుకోవాల్సింది తమరు మాత్రమే. అయినా నాకు తమరి కుటుంబంలో కలుగజేసుకునేంత ధైర్యం లేదు. కానీ ప్రభు, ప్రమాదం సర్వనాశనం చేయడానికి నోరు తెరుచుకుని నిలబడింది. దేవ సైన్యాధ్యక్షుడైన కారణంగా కార్తికేయుల వారు దక్షిణ దిగ్భాగంలో ఉండడం అత్యవసరం ప్రభు. దేవేంద్ర, మా చిన్న కుమారుడు కార్తికేయునికి తమ్ముడు గజాననుడు ఈ రోజే ఒక అత్యంత కఠినమైన తపస్సుని ఆరంభించాడు. అందువలన నాకు మా పుత్రుడు కార్తికేయుడు ఇక్కడ ఉండడం అవసరం. కఠినమైన తపస్సు అంటే పార్వతీదేవి తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఒకవేళ గజానుడు ఆ తపస్సులో శక్తిశాలిగా రూపొందితే ఎవరికి తెలుసు తనెంత సామర్థ్యం సంపాదిస్తాడో? ఎవరికి తెలుసు ఆ తర్వాత నా పదవి నుంచి నన్ను తప్పించి నా సింహాసనానికే ఎసరు పెడితే? లేదు, అలా ఎంత మాత్రం జరగనివ్వకూడదు.
పార్వతి, ఇప్పటి నుండే గజాననుణ్ణి సర్వసమర్థుడిగా ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే తను ఆత్మబలాన్ని పెంచుకుని జగత్ కళ్యాణానికి తోడ్పడతాడనేగా, లోకహితానికి మూలం కాగలడనే కదా. నీవే ఆలోచించు దేవి. నీ కుమారుడైన కార్తికేయుడు నీ శక్తులన్నిటినీ పొంది పూర్తిగా సమర్థుడైనాడు. తనని తాను రక్షించుకోవడంతో పాటుగా సజ్జనులందరినీ రక్షించడంలో కూడా సమర్థుడు. రక్షించడమే తన ధర్మం, అవునా? పుత్రా, నీవే చెప్పు, నీ సేవల అవసరం ఎక్కడుంది? ఇక్కడా లేక దక్షిణానా? మాత నిరాశ చెందకండి. తండ్రి గారి సూచన సమంజసం. తమరిక్కడ గజానుడి యొక్క భద్రత విషయంలో శ్రద్ధ చూపించండి. నేనక్కడ దక్షిణాన నా బాధ్యతల్ని నిర్వహిస్తాను మాత. ఎప్పుడైతే తమరికి నా అవసరం కలుగుతుందో అప్పుడు నేను ఇక్కడికి రాగలను మాత. మరి తమను నేను వెళ్ళడానికి అనుమతించగలరా? మాత, నేను వెళ్ళిన విషయాన్ని గజాననుడికి తెలియజేయండి. తనకు చెప్పడానికి వెళ్ళి తన తపస్సును భగ్నం చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు పుత్రా. కర్తవ్యం కోసం ఆత్మీయతల్ని బలి పెట్టడం హృదయాన్ని బండ చేసుకుని సంతానాన్ని దూరం చేసుకోవడం అలవాటుగా మారింది నాకు. ఇప్పుడు మీరు కూడా వినండి దేవేంద్ర. ఎలాగూ మా పుత్రుడు గజాననుడు తన తపస్సులో సఫలమవుతాడు. అందుకు ఎవరి సహాయ సహకారాలు అవసరం ఉండదు. తను సమర్థుడిగా మారి కేవలం తనవి మాత్రమే కాదు, సృష్టిలోని అన్ని సమస్యలని పరిష్కరించే సామర్థ్యాన్ని పొందుతాడు.